తెలివైన మేక. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తున్నాయి. పక్కనే కాలువ పారుతూ ఉంది. కాలువ అటువైపు పచ్చని గడ్డి ఒక మేకకు కనిపించింది. ఆ గడ్డిని తినాలంటే కాలువ దాటాలి. ఎలా అని ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తుంది. కొద్ది దూరంలో కాలువ దాటటానికి సన్నటి కర్ర దుంగ కనిపించింది. పైనుండి మెల్లగా వెళ్ళాలి. ఎలాగైనా ఆ గడ్డిని తినాలని ఆ కర్ర దుంగపై నడుస్తుంది మేక. అప్పుడే అటువైపు నుండి మరొక మేక ఇటువైపు వస్తుంది. ఆ దారి 2 మేకలు నడవటానికి వీలు లేదు. అవి 2 మధ్యలోకి వచ్చాయి. నేను ముందు వచ్చాను అంటే నేను ముందు వచ్చానని 2 మేకలు పోట్లాడుకుంటున్నాయి. మొదటి మేకకు చిన్నప్పుడు తల్లి మేక చెప్పింది గుర్తుకు వచ్చింది. ఇద్దరూ పోట్లాడి కాలువలో పడి కొట్టుకుపోయారన్న విషయం గుర్తు వచ్చింది. వెంటనే మొదటి మేక రెండవ మేకతో ఇద్దరం పోట్లాడితే కాలువలో పడి నీటిలో కొట్టుకుపోతాం. కావున ఇద్దరం క్షేమంగా కాలువ దాటాలంటే నేను మెల్లగా కూర్చుంటాను. నీవు నా పైనుండి దాటి వెళ్ళు అని చెప్పింది. రెండవ మేక సరేనని మేక పైనుండి దూకి వెళ్ళింది. 2 మేకలు క్షేమంగా కాలువ దాటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఒక మంచి ఆలోచనతో ఎలాంటి ఆపద నుంచి అయినా మనం బయటపడవచ్చు.